హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డైలీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్కి సెలెక్షన్ అయితే మీకు ఇయర్కి 21 lakhs దాకా వస్తుంది. అంటే నెలకు 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీటీఎస్లో ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఫీ కూడా ఏం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ జాబ్కి ఇప్పుడే అప్లై చేసుకోండి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ అయితే మనకు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈసీఎల్ నుంచి అయితే వచ్చింది. ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని అందరూ విజిట్ చేసి వీడియోస్ చూసి అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కింద పోస్టులు అయితే చూసుకుందాం. ఇప్పుడు ఇదైతే కాంట్రాక్ట్ బేస్ కాదు, నార్మల్గా మనకు రెగ్యులర్ పోస్టులు అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ అయితే డిప్యూటీ జనరల్ మేనేజర్. దీనికైతే నార్మల్గా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అయితే మినిమం 16 years అని మెన్షన్ చేశారు. ఇంకో పోస్ట్ అయితే చూసుకుందాం. డిప్యూటీ జనరల్ మేనేజర్ మైక్రోవేవ్ అండి. ఇదేమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇదైతే మైక్రోవేవ్. దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చదువుకోండి ఒకసారి. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, అక్కడ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదువుకోండి అప్లై చేసే ముందు. ఇక్కడ కూడా ఏజ్ చూసుకోవచ్చు, మనం మినిమం 16 years అని మెన్షన్ చేశారు. అట్లాగే దీనికి ఎంటెక్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు వాళ్ళు, నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఇంకో పోస్ట్ అయితే చూసుకున్నాం, డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ టెక్నికల్ మేనేజర్ మెటీరియల్స్ అండ్ సైన్స్లో అండి. ఇది టోటల్ పోస్టులు అయితే ఒకటే ఉంది. ఇక్కడ కూడా వీడియో పాస్ చేసుకొని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చదువుకోండి. దీనికి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ షీ షుడ్ హ్యావ్ మినిమం 12 to 16 years పోస్ట్ క్వాలిఫికేషన్ అండి. ఇక్కడైతే క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు. దీనికి కూడా మనకు ఎంటెక్ డిగ్రీ అయితే కావాలి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ హెచ్ఆర్ పోస్ట్ అండి. క్యాండిడేట్స్కి అయితే ట్రైనింగ్ డెవలప్మెంట్ గురించి నేర్పిస్తారు, ట్రైనింగ్ కూడా ఉంటుంది దీంట్లో. దీనికి కూడా 16 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ జనరల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కావాలి. ఇంకో పోస్ట్ చూసుకుందాం, డిప్యూటీ ఇంజనీర్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో పోస్ట్ అండి. దీనికి కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి కూడా మనకు బీఏ ఆర్ బీటెక్, నార్మల్ ఒక బీటెక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు. ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ జనరల్ ఎంబెడెడ్ సిస్టమ్, దీనికి కూడా నార్మల్గా బీటెక్ బీఏ ఉంటే సరిపోతుంది, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. రిలవెంట్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. ఇంకోటి చూసుకుంటే డిప్యూటీ జనరల్ ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్. ఇక్కడ దీనికి కూడా నార్మల్గా బీటెక్ ఉంటే సరిపోతుంది, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. డిప్యూటీ జనరల్ మెటీరియల్ సైన్స్ ఆఫీసర్, దీనికి కూడా నార్మల్గా బీటెక్ ఉంటే సరిపోతుంది, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంకో రోల్ చూసుకుంటే డిప్యూటీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇదైతే 2 పోస్టులు ఉన్నాయి. దీనికి బీటెక్ వాళ్ళు ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. బీటెక్ నుంచి ఎంటెక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ఆఫీసర్, దీనికి కూడా మనకు ఎంబీఏ పీజీపీ పీజీడిఎం ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నార్మల్గా డిగ్రీ ఇన్ లా ఈజ్ డిసైరబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ పోస్టులు అయితే చూసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, ఎక్స్పీరియన్స్ నార్మల్గా బీటెక్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ అయితే చూసుకుందాం, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ 3 పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్లో.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ మెకానికల్ 4 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్లో ఒక పోస్ట్ ఉంది. మేనేజర్ ట్రైనీ ఫైనాన్స్లో 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్లో ఒక పోస్ట్ ఉంది. నార్మల్గా దీనికి బీటెక్ ఉంటే చాలండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీ దగ్గర బీటెక్ సర్టిఫికేట్ ఉంటే చాలు. రెగ్యులర్ పోస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో అయితే చూసుకుందాం. దీనికైతే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆపరేటర్ ఏ, క్లర్క్ సి పోస్టులు అండి ఇవి. దీనికి కూడా నార్మల్గా మీకు ఒక 10th, దీనికైతే 10th పాస్ అండి. ఆపరేటర్ ఏకి 10th పాస్. అదే క్లర్క్ సికి అయితే క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్, ఒక గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. నార్మల్గా ఏ గ్రాడ్యుయేట్ అయినా సరిపోతుంది. కాంట్రిబ్యూషన్ పోస్టర్స్ ఆఫ్ కాన్సల్టేటెడ్ పే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే చూసుకుందాం. డిప్యూటీ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అండి, ఇదైతే కాంట్రాక్ట్ బేసిక్. దీంట్లో 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మీకు బీటెక్ ఉంటే చాలు. ఇదైతే కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అండి, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిక్ పోస్టే. అడిషనల్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ దీనికైతే చూసుకోవచ్చు. డిప్యూటీ జనరల్కి అయితే 80,000 నుంచి 2.2 lakhs వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 23.89 lakhs per annum. 48 years ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ మేనేజర్కి, సీనియర్ మేనేజర్కి అయితే 2 lakhs దాకా ఉందండి శాలరీ. 42 ఏజ్ లిమిట్. డిప్యూటీ ఇంజనీర్ పర్సనల్ ఆఫీసర్కి అయితే 30 years ఏజ్ లిమిట్ ఉంది. 12.14 lakhs per annum ఇస్తున్నారు. ఇంకా క్లర్క్కి, ఆపరేటర్కి అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. దీనికైతే 30, దీనికైతే 25 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. ప్లస్ దీంట్లో డిఏ, హౌస్ అలవెన్సెస్, ట్రావెల్, క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్నీ ఎడిషనల్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం. బీటెక్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా ఒకసారి పాస్ చేసి చూసుకోండి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ 40,000 అంటే 45,000 దాకా ఇస్తున్నారు. 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ ట్రైనీ చూసుకుంటే 40 to 45,000 ఇస్తున్నారు. 29 ఏజ్ లిమిట్ అయితే. డిప్యూటీ ఇంజనీర్ ఆర్ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న వాళ్ళకి 33 years ఏజ్ లిమిట్, 75,000 దాకా ఇస్తారంట. ఇది హిందీ ఆఫీసర్ ఆర్ రాజ్యసభ అధికారి ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అండి. 60,000, 63 years అయితే ఏజ్ లిమిట్ అయితే పెట్టారు. చూసుకుంటే ఇక్కడ మనకు ఓవరాల్ 40 to 1,40,000 దాకా అయితే నార్మల్గా మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. 3 years ఆఫ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. 10 years అయితే పీడబ్ల్యూడీ జనరల్, 13 years అయితే పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకు ఉంది. 15 years అయితే పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. కింద అప్లికేషన్ కూడా చూసుకుందాం. అప్లై ఎలా చేసుకోవాలి ఏంది అని కూడా ఈ వీడియోలోనే క్లారిటీగా తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీ అయితే చూసుకుందాం. పేర్ అప్లికేషన్కి 1000 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సపరేట్ అప్లికేషన్ నీడ్ టు బి ఫిల్డ్. మీరు ఇంకో అప్లికేషన్ చేయాలనుకున్న ఇంకో అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, దానికి కూడా 1000. మీ మనీ అయితే నాన్ రిఫండబుల్ అండి. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా ఆ మనీ అయితే మీకు రీఫండ్ అయితే అవ్వవు. చూసి జాగ్రత్తగా అన్నీ చదువుకొని పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పేపర్ బేస్డ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. దాని తర్వాత అంతే అండి. తర్వాత మీరు డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే 2 hours ఉంటుంది. దీనికి టోటల్ క్వశ్చన్స్ గాను మనకు 60 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. 4 రాంగ్ అయితే 1 mark అయితే నెగిటివ్ ఉంది. 4/1 అయితే నెగిటివ్ ఉందండి. దీంట్లో కూడా రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10% అయితే రిలాక్సేషన్ ఉంది. చూసుకోవచ్చు. ఇదే వాళ్ళ వెబ్సైట్. దీనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నేను కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఈబీసీ ఓబీసీ వాళ్ళకైతే 60% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55 ఉందండి. అదే మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకి చూసుకుంటే 50% అయితే రిజర్వేషన్ ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. 85 వెయిటేజ్ అయితే వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేశారు. వెయిటేజ్ కూడా ఇక్కడే చెప్పిస్తున్నారు. 85%
వెయిటేజ్ అయితే చూపిస్తున్నారు. 15% అయితే ఇంటర్వ్యూ వెయిటేజ్ చూపిస్తున్నారు. అట్లా చూసుకోవచ్చు. ఒకసారి మీరు పాస్ చేసి అంత క్లారిటీగా చదువుకోండి. ఇదైతే ఇంకో పోస్ట్ కండి. ఇదైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీరు కూడా ఒకసారి పాస్ చేసి చదువుకోండి. నేనైతే చూశాను, అందుకే స్కిప్ చేసేస్తున్నాను. నేను కూడా ఈ అప్లికేషన్ అయితే పెట్టుకుంటాను. దీనికి లాస్ట్ డేట్ అయితే 3/3/2026 దాకా ఉందండి. దీని గురించి ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను దీని మీద ఇంకో వీడియో కూడా చేస్తాను మీకు కావాలంటే. థ్యాంక్ యూ అండి. అందరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా